జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు కేటగాళ్లు దొంగతనాలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఓవైపు ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు, మరోవైపు చైల్డ్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో సినిమా రేంజ్లో దొంగతనం జరిగింది. చంద్రకళ అనే మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. అయితే ఓ వ్యక్తి ఆ మహిళ ఒంటరిగా ఉందని గమనించి మెడపై ఉన్న 2 తులాల బంగారాన్ని లాక్కొని పరిగెత్తాడు. దీంతో ఆ మహిళ దొంగ దొంగ అంటూ అరవడంతో స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. దొంగల చితకబాది అడ్రస్ అడగగా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు దొంగను స్టేషన్కు తరలించారు. ఒంటరి మహిళలు, వృద్ధులు బయటికి వెళ్లేటప్పుడు తమ వెంట ఎవరినైనా తీసుకువెళ్లాలని, లేదంటే బయటికి వెళ్లేటప్పుడు ఒంటిపై ఎలాంటి ఆభరణాలు లేకుండా చూసుకోవాలని, ఒకవేళ ఆభరణాలు ఖచ్చితంగా ధరించాల్సి ఉంటే అవి రోడ్డుపై ఎవరికీ కనబడకుండా జాగ్రత్త ఉండి తమ విలువైన వస్తువులను, ప్రాణాలను కాపాడుకోవాలని మా ఛానల్ తరపున సూచిస్తున్నాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది నేను ఆడ వస్తున్నానండి, డిమార్ట్ పోదామని పోతున్నా సారు. డిమార్ట్ పోతుంటే ఈ బాడకావు గాడ కారం మిల్లు ఉన్నదండి. కారం మిల్లు కొద్దిగా అంటే ఒకటే అడుగు అయితే కారం మిల్లు వస్తుంది. ఏది నాది చేయి మీద చేయబెట్టి చూసేసరికి వేసుకొని ఉత్తనే ఉండు. అయితే ఏంద్రా దొంగ 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 ఏంద్ర నా తీసుకుపోతేనే అరుస్తూనే ఉన్నా దొంగ దొంగ అనగానే వాళ్ళు వెళ్ళిండు. ఎన్ని తులాల బంగారం అమ్మని? అది 2 తులాల కొంచెం పెట్టి ఉంటదండి. నిన్నేమన్నా అడిగిందా? అదొకటి అడిగాను. ఏం అడగలేదు, వాడు మాట కూడా మాట్లాడలేదు. నా వెనకంగా వచ్చిండు, నేనే ఉందో వాడు వెనకంగా వచ్చిందో తెలియదు. ఇట్లా గుంజలు కదండి, గుంజేసరికి చెవుకిది అయింది.